ఏపీ శాసనమండలిలో డీఎస్సీ అక్రమాల అంశం తీవ్ర దుమారం రేపింది. మాజీ మంత్రి, మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మంత్రి అచ్చెన్నాయుడు వ్యక్తిగత విమర్శలు చేసుకున్నారు. డీఎస్సీ అంశంపై సభలో చర్చించాల్సిందేనని డిమాండ్ చేశారు బొత్స. దీనికి కౌంటర్ ఇచ్చారు మంత్రులు నాదెండ్ల, అచ్చెన్నాయుడు. ఉదయం మండలి ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలోనూ మంత్రి అచ్చెన్నాయుడు కామెంట్స్ పై మండిపడ్డారు బొత్స. సభలో మాట్లాడే భాష కూడా బాగుండాలన్నారు. సభలో ఎలా మాట్లాడాలో అచ్చెన్నాయుడు నేర్చుకోవాలన్నారు బొత్స. డీఎస్సీపై చర్చ జరగాలన్నదే తమ డిమాండ్ అని చెప్పారు వైసీపీ సభ్యులు. తనపై మంత్రి చేసిన వ్యాఖ్యలను చైర్మన్ పరిశీలించాలన్నారు. అటు ప్రతిపక్షంపై మరోసారి ఫైర్ అయ్యారు మంత్రి అచ్చెన్నాయుడు. అధికార విపక్షాల నినాదాలతో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో చైర్మన్ మండలిని రెండోసారి వాయిదా వేశారు. ఏదైతే డిఎస్సీ మీద ఉందో దాని మీద చర్చ జరగాలన్నాం. అచ్చెన్నాయుడు గారు మినిస్టర్ మాట్లాడారు. ఆయన మాట్లాడిన భాషను ఒకసారి చూడండి. ఆయన మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ గారు దద్దమ్మ మనిషి 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 అధ్యక్ష 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 మనిషి 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 పెరిగితే బుద్ధి రాదు. ఎద్దులాగా వచ్చి ఎద్దులాగా ఎత్తితే మనకి వచ్చి తెలుతాడు రావు. భాష బాగోవాలి. ఎవడు దద్దమ్మో, ఎవడు అమ్మోతులాగా ఉన్నాడు, ఎవడు ఉన్నాడు, ఎవడు పరిపాలన చేస్తాడు, ఏ రైతులు వచ్చి ఎరువులు లేక వస్తున్నారు, ఏ రైతులు ఇబ్బంది పడతారు రాష్ట్రంలో, ఈ దద్దమ్మ వచ్చి తెలుస్తుంది. దయచేసి ఈ భాష మంచిది కాదు. ఇది సభలో శాసనసభలో చాలా మంచిది కాదు. ఆ వర్డ్స్ అన్ని విత్డ్రా చేయండి. ఏంటి ఇలాంటి భాషలు ఆడడానికి గౌరవంగా మాట్లాడి నేర్చుకోండి. గౌరవంగా మాట్లాడి నేర్చుకోండి. డిఎస్సీ మీద మాకు జరగాలి. ఎన్నుకోండి పార్టీ అచ్చెన్నాయుడు ఎప్పుడు అన్పార్లమెంట్ మాట్లాడదు. అధ్యక్ష, మీరు గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉండి 5 సంవత్సరాలు 19, 20, 21, 22, 23, 24 అని 5 సంవత్సరాలు లక్షల మంది యువకులను అధ్యక్ష డిఎస్సీ పెడతామని చెప్పి ఆశ చూపి డిఎస్సీ పెట్టలేదు. ఆ రోజు విద్యాశాఖ మంత్రిగా ఉండి మీ గొడ్డల పార్టీ అధ్యక్షుడిని కనీసం చెప్పలేని వ్యక్తిని ఏమనాలి మీరే చెప్పండి అధ్యక్ష. నేను కట్టుబడి మీరు ఎరువులు అంటున్నారు, వ్యవసాయం అంటారు. దేని మీదైనా ఈ 2 సంవత్సరాల్లో వ్యవసాయ అనుబంధ రంగాలు ఏ శాఖ అయినా మీ పాలన మా పాలన చర్చించడానికి ఎన్ని రోజులైనా సిద్ధంగా ఉన్నాం. దద్దం అనేది అన్పార్లమెంట్ అయితే చెప్పండి అధ్యక్ష. దద్దం అనేది అన్పార్లమెంట్ అయితే చెప్పండి, క్షమాపణ చెప్తాను, నాకేం అభ్యంతరం లేదు. చేతకాని వాళ్ళని దద్దమ్మలు అంటారు. మీరు విద్యాశాఖ మంత్రిగా ఉండి డిఎస్సీ ఇప్పించడంలో వైఫల్యం చెందారు కాబట్టి, చేత కాలేదు కాబట్టి దద్దమన్నారు అధ్యక్ష. ఇది అన్పార్లమెంట్ కాదు. అన్పార్లమెంట్ అయితే చెప్పండి. నా పర్సనాలిటీ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు సచ్చినా కాలు కిందకు పెట్టి తలపైకి పెట్టినా